నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చంద్రబాబు ప్రలోభాలకు గురికాకండి, వైసీపీకి ఓటు వేయండి. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. కూటమి ఓడిపోతుందని తెలిసే చంద్రబాబులో అసహనం పెరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. విశాఖ తూర్పులో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు. ప్రజలంతా చంద్రబాబు ప్రలోభాలకు గురికావద్దని, మళ్లీ మోసపోవద్దని సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరు నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, గతంలో ఎప్పుడు చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడన్నారు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారని, ఎన్నికలు అయ్యాక చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చారన్నారు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ఆ మేనిఫెస్టోను ప్రతి అక్క చెల్లెమ్మలు ప్రతి ఇంటికి పంపించామన్నారు. కూటమి అభ్యర్థులను కాకుండా వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతావున్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడం. ఏపీలో కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబు అసహనం పెరిగిపోతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షసానందం పొందుతున్నారన్నారు. కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబులో అసహనం పెరిగిందని, పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలని చంద్రబాబు అనుకుంటున్నాడని, మాది కుటుంబ పార్టీ అయితే చంద్రబాబుది కుటుంబ పార్టీ కాదా అంటూ ప్రశ్నించారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, స్వరులను నేను నమ్మనన్నారు. ఈ ప్రజలకు ఇచ్చిన ఈ నవరత్నాలలో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆర్డర్ను కూడా కాదని చేస్తే మేము సీరియస్గా యాక్షన్ అని చెప్పడం, ఫిర్యాదు వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఇంకొకటి 2 రోజులే ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నాం. ఏదైనా మీకు ఎన్నికలైన తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా 100% వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ, ఏదైతే ఇలాంటి నీచమైన రాతలు రాస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకి వచ్చి గడి తినే ఇలాంటి పత్రికా యాజమాన్యాలకి, విలువలు లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలే తిరిపించి బుద్ధి చెప్పి వీళ్ళకి కూడా తగ్గిపోతే ఈ మాటల నుంచి 15 తర్వాత అనమానండి అంటారా? చూస్తాను నేను.
ఎవడు భూమి ఎవడు తీసుకోవడానికి ఏంటిది అర్థం ఉండాలి కదా. అట్లా అడుగు, నిన్న మోడీ వచ్చాడు కదా, ఏమండి కేంద్రంలో మీరు వచ్చి ముసాయిదాన్ని పంపించారు, దాన్ని వచ్చి ఎందుకు పంపించారు, మరి కూటమిలో మేము ఉన్నాం కదా అని అడగపోయాము, మరి ఎందుకు అడగలేదు, దేనికోసం అడగలేదు మరి. ఏ ఎండకి ఏ క్షణంకి ఆ క్షణమే. ఒకసారి వచ్చి అమరావతి క్యాపిటల్ అంటారు, వాళ్ళ అభ్యర్థి వచ్చి అమ్మ విశాఖ పరిపాలన ఉంటేనే బాగుంటుంది, ఇదైతే ఈజీగా మనం పెట్టుబడి పెట్టి దీన్ని డాక్టర్ చేసుకోవచ్చు అని వాడు అంటాడు. నేను ధైర్యం ఉంది కాబట్టి 3 రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మా ఎన్నికల మేనిఫెస్టోలో మా ముఖ్యమంత్రి పెట్టాడు. నువ్వెందుకు పెట్టలేదు నీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి క్యాపిటల్ అని? ఎక్కడ పెట్టా చుమ్మిట్టు? మేము పెట్టాం ధైర్యంగా. ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యంతో ఉండాలని, సమన్యాయం ఉండాలని పెట్టాం. మరి నువ్వెందుకు పెట్టలేదు? దేనికోసం? అంటే ఏంటి ఎక్కడ? ఇవన్నీ ప్రజలు మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి దయచేసి నేను చెప్తున్నాను. ఎన్నికలంటే ఏదైనా ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అంతా కూడా చూస్తారు. రాబోయే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తాలూకు విధానం ఏంటి, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న మా తాలూకా జీవన విధానాన్ని ఏం మార్పులు చేస్తారు, ఎటువైపు తీసుకెళ్తారని ప్రజలందరూ చూస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు. కేకే రాజు రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. నగరంలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతోందని, అయితే దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో నేను ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో 95% హామీలు నెరవేర్చానన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని, కానీ నేను పూర్తి చేసి చూపించానన్నారు. ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు. ఎంతో మంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలు గురవుతూ ఉన్నారు. దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నాం. 32 గంటలు 33 గంటలు అసెంబ్లీలో మాట్లాడాం అని చెప్తారు కదా. ఏ రోజైనా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించే ఒక్క అంశాన్నైనా, ఒక్క సమస్యకైనా మీరు శాశ్వత పరిష్కారం చూపించారా? ఒక జాతీయ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉండి ఇది మీ అసమర్థత కదా. నియోజకవర్గానికి కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మీరు కార్యక్రమం ఏ రోజైనా చేపట్టారా? మీరు చేయలేరు. చేసే వాళ్ళని చేయనివ్వరు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, కోందాతనంతో కూడిన నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము ధైర్యం మీకు లేక అడ్డదారిల్లో గడ్డి కరుస్తూ ధర్మయుద్ధం చేసే ధైర్యం లేక ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తారా? ప్రజలు వివేకవంతులు. ప్రజలు ఎప్పుడు మనల్ని మోసం చేయరు. రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు. రాజకీయాల్లో ఉందాతనం కూడా రాజకీయాలు చేయాల్సి ఉంది.
ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడ్డారు. అయినా ఏ రోజు కూడా దాన్ని మేము పట్టించుకోలేదు. ఏ రోజైనా కేకే రాజాను ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఆవేదన ఆక్రందనకి ప్రతినిధిగా వాళ్ళ పిలుపు మేరకు నేను ఏ రోజైనా పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. ఇక్కడ యువకులందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలో సంపద సృష్టించాలి, మా వలస బతుకులు ఆగాలి, మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారు. దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలన రాజధాని వస్తే పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టిస్తుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాన్ని ప్రతిపాదించారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, మనందరం కూడా కలిసి ఆయన్ని ప్రశ్నిద్దాం, మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుదాం అని మేము ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని గుళ్ళో చేసినట్టు చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల్ని, ముఖ్యంగా యువతుల మహిళలను కూడా చూడకుండా విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సినీ నిర్మాత ఉపకార్ ట్రస్ట్ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఎన్నికల చివరి రోజైన శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని దారపాలెం బంగారమ్మ గుడి వద్ద నుండేజ్ బైక్ నుండి ర్యాలీని కంచర్ల జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ బైక్ ర్యాలీ కంచర్ల యువసేన ఉపకార్ ట్రస్ట్ సభ్యులు తూర్పు కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో కూటమి పార్టీల జెండాలతో యువత కేరింతలతో సందడిగా సాగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా కంచర్ల తన అభిమానులతో కూటమి శ్రేణులతో కలిసి నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని దారపాలెం వద్ద ప్రారంభించిన బైక్ ర్యాలీ పైనాపిల్ కాలనీ, ఇసుక తోట, ఏయూ ఆర్చ్, పేడవాల్తేరు, చిరువాల్తేరు, జాలరిపేట, లాసెన్స్ బ్యాక్ కాలనీ, విశాలాక్షి నగర్, హనుమంతవాక మీదుగా హరిలోవ లాస్ట్ బస్ స్టాప్ 2 వరకు ర్యాలీ సాగింది. బైక్ ర్యాలీతో భాగంగా జై చంద్రబాబు, జై భారత్, జై వెలగపూడి, జై కంచర్ల నినాదాలతో యువత బైక్ ర్యాలీ సాగింది. ఆ బండ్లు కొన్ని ముందుకి కొన్ని వెనక్కి ఉంటే మధ్యలో ఆయన ఉంటే భలే ఉంటుంది. అదే చెప్తున్నాను. వీడియోలు దొల్లగొడుతు జై కంచర్ల అచ్యుతరావు, జై కంచర్ల అచ్యుతరావు, అచ్యుతరావు గారి నాయకత్వం, అచ్యుతరావు గారి నాయకత్వం. ఈరోజు ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు. మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక 2000 బైకులతో సుమారు 4000 మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని, అలాగే
ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది వెలపూడి రామకృష్ణబాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు. ఇంకా భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ, అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం. మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడపకు తెలియాలి. ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు. అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటికి రండి. ఎందుకంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభవజ్ఞుడు, అతనే మనకు మంచిగా పరిపాలిస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు అది మనం పొందలేకపోయాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది. మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు. మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు అత్యాధునిక టెక్నాలజీతో వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సరికొత్త మోడల్ స్విఫ్ట్ కార్ సినీ యాక్టర్ ప్రసన్న కుమార్, జాతీయ అందాల పోటీల విజేతల పైడి రజని, రోహిణి బొడ్డు, సుప్రజ తరణ, ఇంద్రజల అతిథులుగా పాల్గొని విడుదల చేశారు. జయభరి మారుతి CEO శనిబాబు, ఏరియా మేనేజర్ నారాయణ సింగ్ మరియు అధిక సంఖ్యలో ప్రజానికం పాల్గొన్నారు. షిఫ్ట్ బుకింగ్స్ కోసం మదిలపాలెం జయభరి మారుతిలో సంప్రదించవచ్చని దుర్గేష్ తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరమామ ఆధ్వర్యంలో జరిగింది. సినీ యాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఇలా అందాల విజేతలలో కార్లు ఓపెన్ చేయడం చూశానని, ఇలా విశాఖలో అంతర్జాతీయ స్థాయిలో ఏ కార్యక్రమం అయినా తమ్ముడు వీరమామకు మాత్రమే సాధ్యమన్నారు. The 4th generation Swift, and we're all set for this wonderful launch in Visakhapatnam. So welcome Prasanna Kumar garu. Ee Prasanna Kumar so we do have the all beauty pageant with Swift over here. And yes, Joseph Prasura చేపడుతుందో ఆ ప్రోడక్ట్ మరింత ముందుగా deliveries for this one for the epic new Swift launch. Enjoy very much. All the beauty winners also. It's all set. Prasanna Kumar garu. The Swift launch. Yeah. All angles and all. Alright, what's the song? Yes. Here is the all new Swift. Yes. Prasanna garu. Yes, Prasanna Kumar garu. Superb. All right. Take it up on the 70.
రైట్, అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ వీరు మామని మాట్లాడుతున్నాను. వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు జైబేరి మారుతిలో ద స్విఫ్ట్ ఆల్ న్యూ ఎడిషన్, నిజంగా చెప్పాలంటే ఒక ఎపిక్ స్విఫ్ట్ని ఈరోజు సినిమా యాక్టర్ ప్రసన్న కుమార్ గారు అలాగే ఈ బ్యూటీ పేజెంట్ విన్నర్స్తో సూపర్ లాంచ్ అయితే కనుక చేయడం జరిగిందనమాట. మీరు చూస్తుంటే కనుక దీన్ని చూస్తుంటేనే ఎప్పుడు డ్రైవ్ చేద్దామా అన్నంత సూపర్ సెక్సీగా ఉంది కదా. మీరు కూడా ఈ స్విఫ్ట్ని కానీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక మద్దిలపాలెంలో ఉన్న జైబేరి మారుతికి వచ్చి బుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే నిజంగా ఈ స్విఫ్ట్ ఎంత అందంగా ఉందో అంత అందంగా నవ్వుతూ కూడా ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరికి వైసీపీకి ఓటు వేయాలని, కూటమికి ఓటు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఓటు వేసినట్టేనని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. శనివారం విశాఖ వైసీపీ ఎంపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి గెలుపు ప్రైవేట్ సంస్థలకు మలుపని, వైసీపీ గెలుపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మలుపన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. విశాఖలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మాకు పదవులు ముఖ్యం కాదని, ఈ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. దాదాపు ఈరోజు 5 గంటలకు ఎన్నికలు ప్రచారం సమాప్తం అవుతుంది. మ్యాక్సిమము 90% ప్రచారం అయితే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా మరి విశేష రీతిలో ప్రజలు రావటం, వారి తాలూకా ఆశీర్వాదం ఇస్తామని చెప్పని రావటం, ఎక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పట్ల ఇంకా కొనసాగించాలి, మేము ఉంటామని వారు భరోసా ఇచ్చే విధంగా ఎక్కడికి వెళ్ళినా వారు రావటం, మరి మీ అందరి ద్వారా ఈ ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే మీ ద్వారా రేపు విలువైన ఓటుని కూడా సరైన వారికి, అందుబాటులో ఉండేవారికి, సమస్యల పట్ల తెలుసుకున్న వారికి ఈరోజు మరి మీ విలువైన ఓటుని డెవలప్మెంట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఓటుని 1-4 సార్లు మీరు ఎన్నుకునే అభ్యర్థిని అందుబాటులో ఉండేవారికి తప్పనిసరిగా అవకాశం అన్నీ చేయాలి, రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కావాలి, రావాలి. దానికి ఈరోజు సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొనే, సమస్యల పట్ల స్పందించే, సమయానుకూలం మరి అందుబాటులో ఉండి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరికీ కూడా తప్పనిసరిగా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ, విశాఖ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున మరి కోరుతున్నాను. ఒక అవకాశాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ రాష్ట్ర పరిపాలన వస్తే సంక్షేమ అభివృద్ధి కాకుండా సమగ్రంగా ఈవేళ మరి ప్రపంచ పటంలోని విశాఖపట్నాన్ని విశిష్టతని మన తాలూకా సంస్కృతి సాంప్రదాయాలనే కాదు. రాష్ట్ర ప్రజలంతా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తించి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీని అధికారంలోకి వచ్చేలా ఓటు వేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాక సత్యనారాయణ అన్నారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో కులమతాలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు అందించారని, వాటిని గుర్తించి నడుచుకోవాలన్నారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. వేదిక మీద ఉన్న బిషప్ బి రాజు గారు, అలాగే యాస్ట్రాలజిస్ట్ పంతులు గారు, భరద్వాజ గారు, అలాగే విజయ్ కుమార్ సీనియర్ న్యాయవాది, ఇంకా ముస్లిం తరపున ఒక ఆయన వస్తున్నారు. మీ టైం చాలా విలువైంది కాబట్టి స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, రేపు 13వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు మోసానికి నమ్మకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మోసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి అనేది 2 విషయాలు మీకు వివరించి చెప్తాకి మీ ముందుకు వచ్చా. ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పి పేద ప్రజలకు గుప్పుడు అన్నం దొరుకుతుంది, పేద ప్రజలకి సుఖంగా జీవిస్తున్నారు, ప్రజలకి అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ముఖ్యమంత్రులు అన్నీ చూస్తున్నాం.
మీ అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేవు. వారు అధికారులు రావటం, నవాట్లకు వచ్చి కొన్ని వేల కోట్లు నవాట్లకి హోటల్స్కి ఖర్చు పెట్టడం, పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటాం తప్ప పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు చూడలేదు. అంటే మాట ఇచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని. అదే 14 సంవత్సరాల సీఎం, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చిన మాట ఒక్కడు కూడా అమలు చేయడు. 600 హామీలు ఇచ్చారు, ఏ హామీ కూడా అమలు చేయలేదు. ఈయన నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి దాంట్లో కాకుండా ఇంకా ఎక్కువ అమలు చేశారు. అవి ఏంటంటే నాడు నేడు, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలు, విద్యని ఆరోగ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేరు బి రాజు, క్రైస్తవ బిషప్గా మరి ఉంటా ఉన్నాను. జగన్మోహన్ విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకులంతా వైసీపీకి తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని రజక సంక్షేమ సంఘం ప్రతినిధి అచ్చిబాబు అన్నారు. శనివారం విశాఖ ఉత్తర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులకు సముచిత స్థానం కల్పించిందని, అంతేకాకుండా సంక్షేమ పథకాల అమలుతో పాటు పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ప్రాధాన్యతనిచ్చారన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన సీఎం జగన్ కే దక్కుతోందన్నారు. విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాతపాటి అంజిబాబు, రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అనేక మంది హామీలు ఇస్తూ ఉన్నారు, అనేక విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గెలుపు కోసం. అయితే ఒకటే స్పష్టంగా చెప్పగలుగుతాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని స్పష్టంగా మనందరూ కూడా తెలుసు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 99% నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గుంటూరు కానీ, విజయవాడ కానీ, అదేవిధంగా వైజాగ్లో రాజధాని తీసుకొస్తే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ రాజధానికి ఉన్నటువంటి అంగులన్నీ కూడా వైజాగ్లో ఉన్నాయని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఇక్కడ గెలిచిన గంట ఎటుపోయాడు. విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశకృష్ణను భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ ఉత్తరాంధ్ర గౌడ సంఘం అధ్యక్షుడు రాజుగౌడ్ కోరారు. దీనిలో భాగంగా శనివారం నగరంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాజుగౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ గెలిస్తే పాతనగరం ఎంతో బాగుపడుతోందని, 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కడా కనీసం అభివృద్ధి జరగలేదన్నారు. అందుకే కూటమి అభ్యర్థి స్థానిక ప్రజలు, మహిళలంతా ఓటు వినియోగంలో పాల్గొని ఓటు వేయాలని కోరారు. రాజుగౌడ్ యాత ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అఖండ విజయం సాధించబోతున్నారు. సాధించాలని ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర 1000 కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా మసీదుల్లో, క్రిస్టియన్ చర్చిల్లో కూడా ఈరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి.
ఎందుకంటే 2024 ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గ్యారంటీగా అసెంబ్లీకి వెళ్తారు, వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్తారని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 39వ వార్డు పద్మానగర్ వాసు, రాజు, 38వ వార్డు ముస్తఫా తదితరులు అందరి ఆధ్వర్యంలో భారీగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తిరుగులేని మెజారిటీ విశాఖ సౌత్ లో సాధించబోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ప్రలోభాలకు గురి కాకండి, వైసీపీకి ఓటు వేయండి. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. కూటమి ఓడిపోతుందని తెలిసే చంద్రబాబులో అసహనం పెరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. విశాఖ తూర్పులో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.